హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి డెకరేషన్ ఏదో చేసేస్తున్నారు బయట అనుకుంటున్నారా? సో ఈ లిటిల్ సాయి కార్తికేయకి అంటే మా కన్నయ్యకి ఈ రోజుతో 6 months అయితే కంప్లీట్ అయినాయి అనమాట. సో హాఫ్ బర్త్డే అయితే చేయాలి కదా. సో సింపుల్గా అయితే ఇంటి దగ్గర డెకరేషన్ చేసి అయితే హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట. సో ఈ హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, భలే ఎంజాయ్గా ఉంటుంది. నేనైతే కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే బయట ఎక్కడైనా పార్క్లో చేద్దాం అనుకున్నా. అంటే మా ఊరి దగ్గరలోనే సో గాంధీనగరం పార్క్ అయితే ఉంది. అక్కడ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు, క్లైమేట్ సహకరించలేదన్నమాట. ఇంకా ఇంటి దగ్గర అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. అంటే గ్రీనరీ ప్లేస్లో చేస్తే బాగుంటుంది కదా అని అయితే అనుకున్నాం. ఎప్పుడు ఎవ్రీ మంత్లీ ఫోటోషూట్ ఎప్పుడు ఇంట్లోనే కదా. సో ఈ హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అన్నది బయట ఎక్కడైనా చేద్దాం అనుకున్నాము, కానీ క్లైమేట్ సహకరించలేదు. ఇంక ఇంటి దగ్గరే టైం చూసుకొని ఇంకా ఇంటి దగ్గర బయట చెట్టు ఉంది కదా, ప్లేస్ ఉంటుంది కదా అని ఇంకా ఇంటి దగ్గర అయితే డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ భలే జరిగింది. ఇంకా బయట ఆ చెట్టు ఉంది కదండి, ఫ్యాషన్ కబ్బరి, దానికైతే నేను శారీ కట్టేసి కింద ఒక మ్యాట్ టైప్ అలాగే దుప్పటా వేసి అయితే సో ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా దిన్నెలు పెట్టేసి ఇంకా ఒక వీ షేప్ వచ్చేలాగా ఉంటుంది కదా, సో ఆ మోడల్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా నేను డెకరేషన్ చేసినప్పుడు ఇంకా ఒక 1 hour అలా పట్టిందనమాట. సో సింపుల్గానే చేద్దాం అనుకుంటాం, చూడడానికి సింపుల్గానే కనిపిస్తుంది, బట్ అన్నీ చేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది. సో చూసేవాళ్ళు దీనికేనా అనుకుంటారు, బట్ చాలా టైం పట్టిందనమాట. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వెనకమాల గోడ కట్ట కనిపించకుండా ఉండడం గురించి అని ఆ క్లాత్ కట్టాను. ఇంక ఇది వచ్చేసరికి ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని ఉంది కదా, ఇది వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. సో కన్నయ్య 6 months ఇలా చేద్దామని అయితే ముందుగానే ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మీషోలో. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, వెంటనే మీకు షేర్ చేస్తాను. ఇంకా అదైతే ఫస్ట్ మనీ ప్లాంట్స్ లీవ్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్, అవి కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా పెట్టేశాను. అలాగే ఇంకా ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇట్స్ మై హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అని అయితే సో స్టిక్కర్స్తో పాటు మనకి థ్రెడ్ కూడా ఇస్తాడనమాట. సో ఆ స్టిక్కర్స్ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ హోల్ ఉంటుంది, ఆ థ్రెడ్ వెక్కించేసి ఇంకా క్లాత్కి అయితే నేను అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఒక పిన్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా కిందకే పెడదాం అనుకున్నా, కానీ ఫొటోస్కి కొంచెం అడ్డొస్తాయి అని అయితే కొంచెం పైకే పెట్టాను అనమాట. ఇంకా అలాగే స్టిక్కర్స్ మీషోలో ఆర్డర్ చేసినప్పుడు ఈ స్టిక్కర్స్ అలాగే బెలూన్స్ అండ్ టాయ్ బొమ్మ ఒకటి టాయ్ వచ్చింది, బట్ అదేమీ పెద్దగా బాగాలేదనమాట. అంటే మీషోలో స్టార్టింగ్ చూసినప్పుడు పెద్దగా కనిపించింది, వచ్చిన తర్వాత బొడ్డిగా ఉంది. సో టాయ్ అయితే బాగానే ఉంది, మీకు లింక్ కావాలంటే సెండ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే కామెంట్ చేయండి. మీషోలో అయితే అవైలబుల్గానే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి అవసరమైన వాళ్ళు. ఇంకా చూస్తున్నాను అనమాట, పైకి పెడితే బాగుంటుందా కిందకి పెడితే బాగుంటుందా అని చూస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే పైకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అమ్మ కూడా అక్కడక్కడ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఫైనల్గా అలా అయితే పెట్టేశాను. ఇంకా అలాగే సిల్వర్ పీట ఒకటి ఉంటుంది కదా దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి గట్ట, సో ఆ పీట అయితే ఆ స్టూల్ అయితే పెట్టేశాను అనమాట, దాని మీద కేక్ పెడదామని అయితే. ఇంకా ఫైనల్గా ఇంకా బెలూన్స్ కూడా ఊదేసి ఇంకా ఆ డెకరేషన్ లోపలికి అయితే పంపేసాం డెకరేషన్ లోపలికి. ఇంకా ఫైనల్గా డెకరేషన్ అయితే అలా కంప్లీట్ అయ్యింది. ఇంక ఈ లోపల అమ్మ అయితే కన్నయ్యని రెడీ చేస్తుంది అనమాట. ఇంకా కన్నయ్య చూడండి స్పెట్స్ పెట్టుకుని ఎలా ఉన్నాడు. అదేంటో కన్నయ్య మొత్తం రెడీ అయిన తర్వాత డల్ అయిపోయాడు అనమాట మొత్తం కూడా. ఇంకా ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా సరే కదా అని కన్నయ్యని కూర్చోబెడితే కొంచెం స్టిల్స్ కట్టేస్తే ఫొటోస్ తీసుకొచ్చాను అయితే. ఇంకా అమ్మ అయితే ముందుగానే రెడీ చేస్తుంది అనమాట. ఇంకా ఈ డెకరేషన్ అయ్యే లోపల కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ఫైనల్ లుక్ చూసేయండి, అదిరిపోయింది అసలు. ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బయటే చేద్దాం అనుకున్న గ్రీనరీ ప్లేస్లో, సో మా ఇంటి దగ్గర కూడా కొంచెం గ్రీనరీ ప్లేస్ ఉంది కదా అని అయితే అక్కడ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇంకా డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు కాబట్టి కేక్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. అండ్ నేను ఒక పేపర్ తీసుకుని ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని రాసా అనమాట. సో చూసారు కదా అక్కడ ఉంది. ఇంకా కేక్ వచ్చేసరికి చాక్లెట్ కేక్, అంటే హాఫ్ బర్త్డే కదా హాఫ్ కేక్ ఉంటే బాగుంటుందని అయితే హాఫ్ కేక్ అయితే ఆర్డర్ చేశాను. సో టైంకి అయితే వచ్చేసింది. ఇంకా ఫైనల్గా ఇంకా కేక్ కూడా అక్కడ పెట్టేసి ఇంకా కన్నయ్యని అక్కడ కూర్చోబెడదాం అంటే ముందు కేక్ పెట్టేయలేదు, సో సింగిల్గా కేక్ పక్కకు తీసేసి ఇంకా కూర్చోబెట్టాను ఆడుకుంటాడేమో అని. ఇంకెలా కొన్ని ఫొటోస్ తీసుకుని ఇంక ఈ లోపల కన్నయ్య రెడీ అయ్యాడు కదా, కన్నయ్యని కూడా అక్కడ కూర్చోబెట్టేసాము. కానీ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా అనిపించింది.
ఇంకా కేక్ తీసి ఇంకా పక్కకు పెట్టేసి ఇంకా కన్నయ్యని తీసుకొచ్చి ఆ బెలూన్స్ దగ్గర అయితే కూర్చోబెట్టాము. కానీ బెలూన్స్తో ఆడుకోవట్లేదు, వాడికి వేసిన షూలు వేస్తే ఆడుకుంటున్నాడు అనమాట. సో కూర్చోలేకపోతున్నాడు సరిగ్గా. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా సరే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో చూసారు కదా, చాలా ఏడ్చేస్తున్నాడు అసలు. సో స్మాష్ చేసేసాడు కూడా, కేక్ దగ్గర కూర్చోబెడితే కేక్తో స్మాష్ కూడా చేసేసాడు. ఇంక ఫొటోస్ యాడ్ చేస్తాను లాస్ట్లో. ఇంకా ఫైనల్గా కేక్ కొంచెం లైట్గా తినిపించి ఇంకా కేక్ కట్ చేసి ఇంకా అలా అయితే కంప్లీట్ అయిందనమాట. సో చాలా చాలా బాగా జరిగింది. బట్ కన్నయ్య ఏడ్చేసాడు అనమాట. సో ఏమైందో అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కానీ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అంటే రెడీ అవ్వగానే ఇంకా డల్ అయిపోయాడు ఏంటో. ఇంకా అదనమాట, అలా జరిగింది కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్. అయితే ఎలా జరిగిందో ఒక కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, కన్నయ్య కోసం ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి వెళ్ళండి. ఇదండి కన్నయ్య హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ అనమాట. సో నేను కొన్ని ఫొటోస్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.